హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. దాదాపు 9 ఏళ్ల తర్వాత తన 150వ చిత్రంతో వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న మెగాస్టార్ చిరంజీవికి చాలామంది బెస్ట్ విషెస్ తెలిపారు. అంతేందుకు రీసెంట్గా నిర్వహించిన అవార్డు వేడుకల్లో సైతం వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్న చిరుకి గ్రాండ్ వెల్కమ్ అంటూ సత్కరించారు. కానీ కొందరు మాత్రం చిరు సినిమాని చాలా చీప్గా చేసి మాట్లాడుతున్నారు. ఇటీవల సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి చిరు 150వ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే జనాలు చూడరు అంటూ ఆయన చేసిన కామెంట్స్ జనాలకి షాక్ ఇచ్చింది. తాజాగా ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ ఇలాగే వ్యాఖ్యలు చేశారు. కానీ బాలయ్య 100వ చిత్రంపై మాత్రం ప్రశంసలు కురిపించారు. ఇటీవల చిన్ని కృష్ణ ఓ పత్రికతో సంభాషించారు. ఈ సందర్భంగా పరిశ్రమలోని టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ ఎలా ఉందని మాట్లాడుతూ, అప్పట్లో సినిమాల మధ్య మంచి పోటీ ఉండేది, అది ఆసక్తికరంగానూ ఉండేది. నరసింహనాయుడు, దేవిపుత్రుడు, ముగరాజు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఆ పోటీ ఇప్పుడు లేదు. బిజినెస్ సేఫ్టీ కోసం ఎవరికి వారు సోలోగా వస్తున్నారు అని చిన్ని కృష్ణ అన్నారు. వచ్చే సంక్రాంతికి చిరు, బాలయ్యల సినిమాలు ఒకేసారి వస్తున్నాయి కదా అని ప్రశ్నించగా దానికి సమాధానంగా చిరు చేస్తున్న కత్తి సినిమా ఇదివరకే ప్రూవ్ చేసుకున్న కథ. బాలయ్య చారిత్రాత్మక కథతో వస్తున్నాడు. రెంటిని పోల్చి చెప్పలేం. చిరు సినిమా జిరాక్స్ కాపీ లాంటిది అని చెప్పారు. ఇలా చిరు సినిమాపై కాస్త ఘాటుగా కామెంట్ చేసిన ఆయన చివరిలో కాస్త తెలివిగా వ్యవహరించారు. ఆ 2 సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నట్టు చిన్ని కృష్ణ చెప్పారు. ఈ విధంగా చిన్ని కృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. తమ అభిమాన నటుడైన చిరు సినిమాని జిరాక్స్ అని కామెంట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీమేక్ అయ్యాయని, అలాంటిది చిరు సినిమాని ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆయన కామెంట్లపై చిరు ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.